హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డ్రాగన్ ఇంకొక 2 ఫ్లవర్స్ విడిచినాయండి. ఈ ఫ్లవరింగ్ అన్నది ఆగుతుంది. విడిచిన అవి ఫ్రూట్స్ కింద ఎదగడమే మనం చూడగలం. ఇంకా అందుకని ఈ లాస్ట్ 2 బడ్స్ మీరు చూస్తారని పెడుతున్నాను. ఇక్కడ ఒక బడ్ ఉంది. ఇవి భలే అందంగా విడుస్తాయండి. కొంచెం అలా బల్బుల్లాగా, అంటే బెలూన్స్ లాగా అలాగా వచ్చి మధ్యలో పువ్వు ఒక్కసారి విడుస్తుంది అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆ వైట్ మంచి వైట్ అండి. తర్వాత దగ్గర నుంచి పువ్వు చూడండి ఎంత బాగుందో. మీరు కూడా చూసి ఆనందించండి. అలాగే పాలినేషన్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఫ్లవర్ పాలినేషన్ అయ్యి మనకి అది రాలిపోయిన తర్వాత వెనక పార్ట్ మనకి ఫ్రూట్గా పెరుగుతుంది అన్నమాట. ఇదండి ప్రాసెస్. అక్కడ ఒక ఫ్రూట్ ఇవాళ హార్వెస్ట్ చేసుకుంటాము. నేను మొన్నటి వరకు అటువైపు వచ్చినాయి గోడకి. ఇది మా సైడ్, మా గార్డెన్లో ఉన్నాయన్నమాట. అందుకే నాకు చూపించడం కూడా ఈజీ అయింది. ఇది మా గార్డెన్లోకి వచ్చినాయి, అందుకే నేను పట్టుకోగలిగాను, ముట్టుకోగలిగాను. నా ఆనందానికి అయితే హద్దులే లేవు. చూసారు ఎంత చక్కటి ఫ్లవర్. నైటే ఉంటుందండి, మనం తెల్లారి వెళ్ళేసరికి ముడుచుకుపోద్ది. దగ్గర నుంచి చూడండి, మీరు కూడా సంతోషంగా పెంచుకోండి. డ్రాగన్ మొక్క పెంచడం చాలా ఈజీ. ఇదండి. ఆ పక్కనే విడిచిన మొక్కలు, అంటే అవి రాలిపోతాయి అన్నమాట. చక్కగా కాయలు, మీకు కాయలు కూడా పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, రైప్ అవుతున్నప్పుడు ఎలా ఉంటాయి, మీకు ఇంకా ముందు ముందు వీడియోలు చేస్తాను, చూద్దురు కానీ. అవి చీమలండి, గొబ్బు చీమలు లాంటివి అట్లాగా తీపికి వస్తాయన్నమాట. అండి, మొత్తం అన్నీ కూడా ఇంకా ఫ్లవరింగ్ అయినాయి. ఒక్క సైకిల్ అయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఫ్రూట్స్ ఎదుగుతాయండి. మళ్ళీ మనం కొత్త ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇన్ని పువ్వులు ఉన్నాయి కాబట్టి కాయ సైజు తగ్గుతుందేమో అని నేను అనుకుంటున్నాను. మంచి పోషకాలు ఇచ్చి జాగ్రత్తగా మనం మొక్కని జాగ్రత్తగా కేర్ తీసుకుని పెంచుతాం. వర్షాలు వచ్చేస్తున్నాయండి. వర్షాల వల్ల ఏమి చేయలేకపోతున్నాం, ఇవ్వలేకపోతున్నాం. మరి కాయ సైజ్ ఎంత వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ఉంటానండి. థ్యాంక్ యూ.